మానవ జీవిత కాలంలో ప్రతి మనిషికి కొంతకాలమే ఈ జీవితకాలం అని, కాలం ముగిసిపోయింది, టైం అయిపోయింది, ఇక మనం వెళ్ళిపోయాము అని కొన్ని మాటలు చెబుతూ ఉంటుంటాం. అయితే కాలము అనే పదాన్ని రకరకాలుగా భావిస్తూ చెబుతూ ఉంటుంటారు. ఇప్పుడున్న కాలాన్ని వర్షాకాలమని, తర్వాత శీతాకాలమని, మరి తర్వాత వేసవి కాలమని, కాలాన్ని చూసి మనం ఇది ఈ కాలము అని అంటుంటాం. తాటి ముంజలు తినాలని ఉంది అనగానే ఎప్పుడు దొరుకుతాయండి మనకి? వేసవి కాలంలో దొరుకుతాయండి అని అంటారు. ఒకప్పుడు మామిడి పండ్లు తినాలని అనగానే ఎప్పుడు దొరికేవి? వేసవి కాలం అని అనేవాళ్ళు. అలాగే కొన్ని కాలాలను బట్టి, ఋతువులను బట్టి ఆహార పదార్థాలు కానీ, అలాగే కాలాలను బట్టి, ఋతువులను బట్టి తినే ప్రతి పంట కూడా పండేటువంటి రోజులు సీజన్ వారి ఫుడ్స్ అంటారు. అంటే ఈ సీజన్లో ఇవి, ఈ సీజన్లో ఇవి అని. అలాగే కాలాన్ని బట్టి ఆలోచిస్తే ఈ కాలము ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనకు కాలము, సమయములు అన్నీ కూడా దేవుడు తన చేతుల్లో పెట్టుకున్నాడు అంటండి. అప్పుడప్పుడు అంటుంటారు, ఎవరైనా మన మీద గర్వంగా ప్రవర్తించినా, ఎవరైనా హేళనగా మాట్లాడినా, అప్పుడు పెద్దలు కొంతమంది అనేవాళ్ళు, ప్రతి కుక్కకే ఒక రోజు వచ్చిద్దిలేరా అంటారండి. దేనికంటండి? కుక్కతో పోలుస్తారు మనుషుల్ని. ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చిద్దిలే అంటుంటారు. అంటే నీ రోజు ఎప్పుడు అనేది నీకు తెలియకపోయినా ఒక టైం వస్తుంది నాకు అంటుంటారు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా అంటుంటారు, ఏమనంటే వాళ్ళు అంటారు, కానివ్వండి మీ టైం ఇలా ఉంది, మాకు ఒక సమయం వస్తుంది, మాకు ఒక కాలం వస్తుంది, అప్పుడు మేము చూసుకుంటాం అని అంటారండి. అంటే ఈ రాజకీయ నాయకులు చేసే కార్యక్రమాలు మరొక రాజకీయ పార్టీ వాళ్ళకి నచ్చక, వాళ్ళు మాకు ఒక సమయం వస్తుంది, మాకు ఒక టైం వస్తుంది, అప్పుడు మేము చూస్తాం అని అంటారండి. అలాగే భూమి మీద ఉన్న మనకు కూడా దేవుడు ఒక టైం ఇస్తాడా, లేదా ఒక టైంను నిర్ణయిస్తాడా? ఒక కాలాన్ని దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడా? ఎందుకంటే మానవ బ్రతుకు కాలం మనకు ఉందే 60-70 ఏళ్ళు. ఈ 60-70 ఏళ్ళలో మానవ జీవిత కాలంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు. ఏంటంటే కొంతమంది వారి దేహంలో బ్రతకటం కూడా కష్టమే అన్నంత బాధలు భరిస్తుంటారండి. ఇక నేను బ్రతకలేను అనే ఓర్పు లేని జీవితాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ప్రవర్తనలో ఎన్నో కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. ఇలాంటి జీవితాల్లో ఎన్నో కుటుంబాలు అనుకోకుండా చిన్నాభిన్నం అయిపోతున్నాయి. మరి ఇలాంటి జీవితాలలో ఇలాంటి వారికి కూడా దేవుడు ఆదుకుంటాడా? ఆదుకోడా? దేవుడు ఆదుకోవాలంటే ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని దేవుడు ఆదుకుంటూనే ఉన్నాడు. అంటే భూమి మీద ఉన్న సకల జీవరాశులకు జీవితాలను ఇచ్చింది ఎవరు? దేవుడే. అన్నిటినీ పోషిస్తుంది దేవుడే. అన్నిటికీ ఏ కాలంలో ఏది ఇవ్వాలో ఇచ్చేవాడు దేవుడే. ప్రకృతినే ఎంత ప్రేమిస్తున్న దేవుడు, ప్రకృతి కంటే గొప్పవాడు, ప్రకృతి కంటే ఘనుడు, ప్రకృతి కంటే దేవుడు ప్రేమకు లోబడిన వాళ్ళు ఎవరయ్యా అంటే మనుషులే. మనల్ని ప్రేమించడా అండి? మనమంటే ఇష్టం ఉండదా? మనమంటే నమ్మకం ఉండదా? ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ఒక విషయాలు మనం ఆలోచిస్తే చూడండి, అపోస్తుల కార్యముల్లో 1వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, కాలములు. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. చాలండి, తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు. అంటే జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది, ఎప్పుడు నీకు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో, ఎలా నిన్ను రక్షించాలో అంతా కూడా ఆయనకు తెలుసండి. కాలము ఆయన చేతుల్లో ఉంది, సమయం ఆయన చేతిలో ఉంది. ఈ కాల గతులు ఎప్పుడు సంవత్సరాలు మారాలో, ఎప్పుడు ఈ సంవత్సరాలలో ఏది ఉంచాలో, ఏది ఉంచకూడదో అన్నీ తెలిసిన వాడు దేవుడండి. మనం అనుకుంటాం, నా భవిష్యత్తు బాగుంటుందండి, నేను ఈ ఉద్యోగం కొడితే నా జీవితం, నా చక్రం తిరిగిపోద్దండి, నా భవిష్యత్తు చాలా ఉన్నతంగా ఉంటుంది, ఇంకెవ్వరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోతాను అని నువ్వు అనుకుంటావు. కానీ నిన్ను ఎత్తులో ఉంచాలన్నా, కింద ఉంచాలన్నా, పైన ఉంచాలన్నా ఎవరు అనుకోవాలో తెలుసా? దేవుడు అనుకోవాలి. దేవుడికి అవకాశం ఇవ్వట్ల మనుషులు.
మనం ఎప్పుడూ కూడా దేవుడికి అవకాశం, సొంత ప్రయత్నాలే మనం చేస్తున్నాం. నీకే గోల్ ఉందండి అని అడిగితే చాలామంది వాళ్ళు గోల్ చెప్తారు. నేను పలానా చదవాలనుకుంటున్నాను, పలానా స్థాయికి ఎదగాలనుకుంటున్నాను, పలానా ఉన్నత స్థితిలో ఉండాలనుకుంటున్నాను అని అంటాడు. ఉన్న స్థితిలో ఉండటం మంచిదే, కానీ అది దేవుడికి నచ్చిద్దా నచ్చదా, దేవుడికి నచ్చే విధంగా ఉందా లేదా, దేవుడు మెచ్చే విధంగా ఉందా లేదా. ఆ ఉన్నత స్థితిలో ఉన్న నీకు మనశ్శాంతి ఉండదేమో, ప్రశాంతత ఉండదేమో, ఆనందం ఉండదేమో. నువ్వు ఉంటావు ఆ స్థాయిలో, కానీ నీకు ఏది దొరకదేమో. నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంచాలో, నిన్ను ఎప్పుడు ఏ స్థాయిలో పెంచాలో, నిన్ను ఏ కాలంలో నీకు ఏది ఇవ్వాలో అది దేవుడికి తెలుసండి. కీర్తనలు 145వ కీర్తనలో ఒక మంచి మాట అంటున్నాడు. 145వ కీర్తన 15వ వచనాన్ని చూసినట్లయితే చూడండి, ఇక్కడ భూమి మీద ఉన్న జీవరాశుల విషయంలోనే దేవుడు ఒక మంచి మాట అంటున్నాడండి. ఏమ్మా? 145వ కీర్తన 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. ఎప్పుడంటండి? తగిన కాలం. దానికి ఒక టైం ఉందా? ఉంది. తగిన కాలం వరకు మనం కూడా వెయిట్ చేయాలి. నా కాలము ఎప్పుడో, నా పరిస్థితి ఏంటో. చాలామంది కుటుంబాలు అంటుంటారు, ఎప్పుడు నా బాధలు ఇంతేనా, ఎప్పుడు నా పరిస్థితి ఇంతేనా, ఎప్పుడు నా జీవితం ఇంతేనా, ఇక నా బ్రతికే ఇంతేనా, నన్ను ఇంకా ఆదరించే పరిస్థితి లేదా, నన్ను ఉన్నత స్థితిలో తెచ్చే పరిస్థితి లేదా, నాకు మనశ్శాంతి లేదా, నాకు సంతోషం లేదా, ఇక ఎప్పుడు దేవుడు ఇంతే ఉంచుతాడా? నన్ను గమనించడా దేవుడు? నాకంటూ ఒక ఉద్యోగం ఇవ్వడా, నాకంటూ ఒక వ్యాపారం ఇవ్వడా, నాకంటూ ఒక జీవితాన్ని ఇవ్వడా, నాకంటూ వివాహం ఉండదా, నాకంటూ సంతానం ఉండదా, నాకంటూ కుటుంబ పరిస్థితులకు ఇంతేనా, నా జీవితం ఇంతేనా అని చాలామంది దిగజారిపోతుంటారంటే. జీవరాశుల విషయంలో దేవుడు అంటున్నాడు, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చేదవు. అంటే తగిన కాలం ఉందా? తగిన కాలం అంటూ ఉంటుందా? ఉంటుంది. జీవరాశులనే అంత ప్రేమిస్తుంటే, అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులని దేవుడు చెబుతుంటే, అనేకమైనటువంటి ఉన్నత స్థితిలో ఉన్న వాటికంటే మీరు గనులు అని దేవుడు చెబుతుంటే, నిన్నెందుకు పట్టించుకోడు దేవుడు? నీ మీద దేవుడికి ఎందుకు ఆలోచన ఉండదు? నిన్నెందుకు గొప్ప చేయడు? నీకంటూ గొప్ప చేసే టైం ఉంది, నీకంటూ గొప్ప చేసే ఒక స్థితి ఉంది. ఆ స్థితి వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయాలండి. చాలామంది అంతేకాదండి, కాకిపిల్లలకి ఆహారము ఆకలి అవుతుంది, ఏం చేస్తున్నాయండి అవి? అమ్మ నాన్న అడుగుతాం మనమైతే, ఆకలి అయితే అమ్మ నువ్వు పెట్టవా, నాన్న నువ్వు పెట్టవా అని. ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లలకి ఎవరి మీద అలవాటు చేయాలో తెలుసా? దేవుణ్ణి అడగటం అలవాటు చేయండి. ఆకలి అవుతుంది, అమ్మ అన్నం పెట్టు. అదైతే సింపుల్గా ఉంది, బాగానే ఉంది. నీకు ఒక ఉద్యోగం కావాలి, నాన్న నువ్వేం చేస్తావో తెలియదు, నాకు ఉద్యోగం కావాలి. నన్ను కాదు అడగాల్సింది, దేవుణ్ణి అడుగు. నా వ్యాపారం బాగుండాలి, దేవుణ్ణి అడుగు. నా కుటుంబ పరిస్థితి బాగుండాలి, దేవుణ్ణి అడుగు. నేను ఒక ఉన్నత స్థాయిలో ఎదగాలనుకుంటున్నాను, దేవుణ్ణి అడుగు. ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకు ఎవరిని అలవాటు చేయాలి? దేవుణ్ణి అడగటం అలవాటు చేయాలి. అసలు కాకి పిల్లలకు కూడా అంట ఆకలి అవుతుంటే ఆ కాకులను అడగట్లా. యోబు గ్రంథం 38వ కీర్తన 41వ వచనం, యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనంలో అంటున్నాడు చూడండి. చూసారండి? తిండి లేక, యోబు గ్రంథం 38:41, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలంట దేవుడికి మొరపెడతాయి అంటండి. చూసారండి? కాకి పిల్లలు దేవుడికి మొరపెడుతుంటే కాకికి ఆహారం ఇస్తున్నాడు అంటండి దేవుడు. మొరపెడుతుంది ఏవి? పిల్లలు. పిల్లలు వచ్చి మరి పిల్లలు ఆహారం కోసం వెతుక్కోలేవు, వెళ్ళలేవు, అవి రెక్కలు లేవు, తిరుగులాడే పరిస్థితి లేదు, అక్కడక్కడ కొట్టుకులు ఆడుతుంటాయి. కానీ కాకి పిల్లలు దేవుడికి మొరపెడుతుంటే ఆహారం దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? కాకి. కాకి రోడ్డు మీదకి వెళ్ళి ఊరంతా తిరుగుతుంటే దానికి ఎక్కడ ఆహారం ఇవ్వాలో దేవుడు సిద్ధం చేస్తాడు అంట. అంటే నీ మనస్సు ద్వారా కొంతమంది పిడికడ అన్నం పెడుతుంటారు, కొంతమంది నీళ్లు పెడుతుంటారు, కొంతమంది గింజలు పెడుతుంటారు, కొంతమంది పంట పండించే టైంలో కొన్ని వదిలేస్తుంటారు. అంటే కాకి ఆహారం కావాలన్నప్పుడు కాకి పిల్లలు ఎవరిని అడుగుతున్నాయి? దేవుణ్ణి అడుగుతున్నాయి. అప్పుడు కాకి ఆహారం ఇస్తే ఏమైంది? కాకి ఆహారం తీసుకొచ్చి పిల్లల నోట్లో పెడతాయండి. అంటే కాకి పిల్లలంతటివే దేవుణ్ణి అడుగుతుంటే మన పిల్లల దేవుణ్ణి అడిగే అలవాటు ఉందా? మన పిల్లల దేవుని కోసం బ్రతికే భక్తి ఉందా? చూసారండి? అలవాటు చేసినాయి. జంతువులు జీవరాశులే దేవునికి మొరపెడుతున్నాయి అంటండి. అంటే దేవునికి మొరపెట్టేంతటి పరిస్థితి వాటికి ఉందా అండి? 12వ లోకాసువార్త 12వ అధ్యాయము
24వ వచనం చూడండి. దేవుడు సకల జీవరాశులను, భూమి మీద 90 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి అన్నారు శాస్త్రవేత్తలు. ఈ 90 లక్షల జీవరాశులలో ప్రతిదాన్ని విషయంలో దేవుడు బాధ్యత తీసుకొని ఏమంటున్నాడు చూడండి. కాకుల సంగతి విచారించిరా, చూడండి అవి విత్తవు, కోయవు, వాటికి ఆయనను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు, దేవుని కుమారులు, దేవుని సంతతి, దేవుని వారసులం, దేవుని రాజ్యానికి వెళ్ళబోయే యోధులం, ఆయన సన్నిధిలో ఉండగలిగే వారం, ఆయన రక్షణ పొందిన వాళ్ళం, ఆయన పరలోక రాజ్యానికి హక్కుదారులం. అలాంటి మనలను వదిలేశాడని నువ్వు అనుకుంటున్నావా? నన్ను దేవుడు పట్టించుకోవట్లేదని ఏడుస్తున్నావా? నన్ను కనికరించడాన్ని దేవుడి మీద ఇబ్బంది పెడుతున్నావా? దేవుణ్ణి, ఓ దేవా నాకు ఎందుకు నన్ను ఎలా చేసావు, నన్ను ఎందుకు ఎలా చేసావు, నా జీవితం ఇంతేనా, నా పరిస్థితి ఇంతేనా, నా ఆరోగ్యం ఇంతేనా, నేను ఎంతకాలం ఉండాలి, నేను ఎంతకాలం ఏడవాలి, నేను ఎంతకాలం ఉండాలంటావా? తగిన కాలం ఉంది. నీకు కూడా ఏం చేస్తున్నాడు? తగిన కాలమున దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. హెచ్చించేంత వరకు నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలండి. ఇప్పుడే హెచ్చించు అనకూడదు. టైం రావాలి నాయన. యేసుప్రభు అంతటా ఆయన పుట్టాలంటే ఏం చేశాడు? టైం ఇచ్చాడు. ఆ టైం ఇచ్చింది నాకు ఉంచాడు, అప్పుడే పుట్టించలా. న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం చూస్తే న్యాయాధిపతుల్లో కూడా ఎప్పుడు ఏ కాలంలో ఎవరు పుట్టించాలో వారికి ఆ టైం వచ్చేంతవరకు ఆపి పుట్టించాడండి. 2వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు, చూసారని ఏమన్నాడు? ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాడంట. అంటే ఎవరు ఎప్పుడు పుట్టాలో తెలుసు, ఎవరు ఎప్పుడు ఎంతకాలం ఉండాలో తెలుసు, ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. నిన్ను ఎంతకాలం పండుకోబెట్టాలో, నిన్ను ఎంతకాలం ఉంచాలో, నిన్ను ఎంతకాలం హెచ్చించాలో, నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవా నన్ను ఎందుకు ఇలా చేసావని అనకండి. నా మీద నీ ఆలోచన ఎలా ఉందో, నా మీద నీ ఉద్దేశం ఎలా ఉందో, నేను నీకు దగ్గరగా ఉన్నానో లేదో అనే పశ్చాత్తాపడండి. నేను నీకు విధేయుడిగా ఉన్నానో లేదో చూసుకోండి. సమస్యలు ఎన్నన్నా ఉన్నాయండి, మీరు దేవుళ్ళో ఉన్నారా లేదా అది కావాలి ఆయనకి. ఆటంకాలు ఎన్నన్నా ఉన్నాయండి, మీరు దేవుళ్ళో ఉన్నారా లేదా. రోగాలు ఎన్నన్నా ఉన్నాయండి, మీరు ఎవరిలో ఉండాలి? దేవుని కలిగి ఉన్నామా లేదా, దేవునితో ఉన్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. దేవుళ్ళో లేకుండా ఎన్ని తెచ్చుకున్న ఉపయోగం ఏముంది? దేవుళ్ళో లేకుండా ఎంత కలిగి ఉన్న ఉపయోగం ఏముంది? దేవుళ్ళో ఉంటే నిన్నెప్పుడు హెచ్చించాలో తగిన సమయాన్ని నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చించేంత వరకు నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలి. దేవుడు అనుకున్నదే జరిగిద్ది. నువ్వు అనుకున్నది ఏది జరగదు భూమి మీద. దేవుడు అనుకున్నదే జరగాల. అవును, నీవు అనుకున్నది ఏది జరగదు. నువ్వు అనుకుంటావు నేనేంటండి, నేను ఒక్కడనే కదా. నువ్వు ఒక్కడవైతే ఒక్కడినైనా నిన్ను 1000 మందిని చేస్తాను అన్నాడండి. అన్నాడా? యెషయా గ్రంథంలో చూడండి. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, నేను ఒక్కడనే కానీ నువ్వు చింతిస్తున్నావా, నేనేం చేయలేను కదా అని అనుకుంటున్నావా? యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం. వానిలో ఒంటరి అయిన వాడు, అబ్బా నేను ఒక్కడనే కదా అని నువ్వు అనుకుంటున్నావో, నిన్ను ఎంతమందిని చేస్తాడంట? 1000 మంది అగును. చాలండి. నిన్ను గొప్ప చేయాలన్న మనసు ఆయింది, నిన్ను ఉన్నత స్థితిలో ఉంచాలన్న ఆలోచన ఆయింది. నువ్వేమనుకున్నావు? నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు, నన్ను కాపాడట్లేదు దేవుడు, ఎంతకాలం దేవుని దగ్గరికి వెళ్తున్నాను, ఎంతకాలం దేవుళ్ళో ఉంటున్నాను, ఎంతకాలం దేవుని కోసం బ్రతుకుతున్నాను, ఎంతకాలం దేవుడి కోసం చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. అలా అనుకోవద్దు. నిన్ను హెచ్చించే రోజు రాబోతుంది. అది కూడా దేవుడు అనుకున్నట్టే జరగాలి. దేవుడు ఓ మాట చెప్పాడండి, యోనా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పయ్యా. నువ్వు వాక్యం చెబితే నువ్వు కరెక్ట్ సమాధానం, నువ్వే అక్కడ కరెక్ట్గా చెప్పగలవు, నువ్వే అక్కడ సరైన నాయకుడివి, నువ్వు చెబితేనే మారతారు. నిన్ను ఎన్నుకున్నానని దేవుడు యోనాకు ఆ బాధ్యత అప్పగిచ్చాడు. మరి యోనా ఏం చేయాలి? నువ్వు అనుకుంది నేను ఎందుకు చేస్తాను, నువ్వు చెప్పినట్టుగా నేను ఎందుకు వెళ్తాను, నాకు వెళ్తాం అక్కడికి ఇష్టం లేదు అనుకున్నాడు.
అనుకొని నినివే వెళ్ళమన్నటువంటి ఓడెక్కకుండా ఏ ఓడెక్కాడు? తార్షీషు వెళ్ళే ఓడెక్కాడు. ఈ తార్షీషు వెళ్ళే ఓడెక్కగానే ఓడలో మళ్ళీ ఎవరైనా గుర్తుపడతారేమోనని ఓడ అడుక్కెళ్ళి పడుకున్నాడండి. దేవుడు కూడా కనపడ్డామో అనుకున్నాడు. దేవుడు కనపడకుండా ఉంటాం మనం? నువ్వు ఎక్కడికి వెళ్తే దేవుడు కనపడవండి. ఆకాశం మీదకి వెళ్ళినా కనపడతావు, భూమికి అడుక్కి వెళ్ళినా కనపడతావు, ఎక్కడుండా కనపడతావు. ఎక్కడ దేవుడికి మరుగైన చోటు నువ్వు? కిందకి వెళ్ళాలా నాకేం పర్లేదు, ప్రశాంతంగా ఆడికి వెళ్ళి లేపుతారులే అనుకున్నాడు. దేవుడు నిన్ను అక్కడికి పంపిస్తుంటే, నువ్వు ఇట్టు వెళ్తుంటే దేవుడు ఏం చేయగలడు? క్లైమేట్నే చేంజ్ చేశాడండి. వాతావరణం క్షణాల్లో మారిపోయింది. అప్పటికప్పుడే కారు మబ్బులు కమ్ముకొచ్చినాయి, అప్పటికప్పుడే తుఫాన్ రేగింది, అప్పటికప్పుడే సముద్రం అల్లకొల్లాలం అయిపోయింది. సముద్రంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ విభిన్నంగా మారిపోయినాయి. వెంటనే ఓడలో ఉన్న సామాన్తో సహా బయటపడేశారు. చివరికి ఎవరెవరు ఎక్కడున్నారు వారందరిని లేపించి మీ ఇష్టదైవాలను మొరపెట్టండి అని అన్నారు. చివరికి ఓడ అడుగున ఎవరు పట్టించుకోరలే నన్ను అనుకున్నాడు. మధ్యలోనే ఈయన లేపేశారు. ఎవరిని? అవునా, నీకు పిచ్చి పట్టిందా, నిద్రపోతున్నావా, నిద్రపోతాడా లే అని లేపారు. చూడు బయటకు చూడంగా ఏముంది? క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. పరిస్థితి అంతా అనుకూలంగా లేదు. ఇంత చేంజ్, ఎంత దారుణంగా అయిపోయింది. ఏంటి నా పరిస్థితి అనుకున్నాడు. అర్థమైపోయింది ఆయనకి, నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను కనుక నాకు ఇది తప్పదు. కనుక నేనేం చేయాలంటే నేను చేయాల్సింది దేవుడి కోసం చేయాల్సిందే అనుకున్నాడు. వెంటనే వేరే వాళ్ళతో మనసు కలిగించాడు. సీట్లు వేయించారు. సీట్లు ఎవరి పేరు వచ్చింది? యోనా ఆడ పడాలి. యోనా పడేటట్టుగా దేవుడు ఏదో ఒక విధంగా క్లైమేట్ చేంజ్ చేశాడు. అంటే నిన్ను ఎలాగైనా వాడుకోవాలనుకున్నప్పుడు నిన్ను ఎక్కడ నడిపించాలో అక్కడ నడిపిస్తాడు. ఆ వాతావరణాన్ని, ఆ పరిస్థితుల్ని, ఆ సిచ్యువేషన్ని అలా మోల్డ్ చేయగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. నిన్ను ఈరోజు చంపేయాలనుకున్నాడు అనుకోండి, చంపడానికి దేవుడికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఎన్నైనా చేయగలడండి. ఏ విధంగా నిన్నొక్కడనే చంపాలనుకున్నాడు అనుకోండి, నీ ఒక్కడి మీద ఏదో తమ్మబడేటట్టు చేస్తాడు. లేదా యాక్సిడెంట్ అయ్యింది, నువ్వు ఒక్కడమే చచ్చిపోయేటట్టు గుద్దిస్తాడు. లేదా నిన్నొక్కనే తీసేయాలనుకున్నప్పుడు ఏమీ ఇబ్బంది కాకుండా చిన్న హార్ట్ అటాక్ వచ్చింది అయిపోతావు. నీకు ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వగలడు, నిన్ను తీసేయాలనుకుంటే తీసేయగలడు, నిన్ను హెచ్చించాలన్నా హెచ్చించగలడు. యోనాకు అర్థమైపోయింది, నన్ను వేసేయండి అన్నాడు. వేసేయంగానే ఆయన కోసం ఎదురు చూస్తే ఎవరున్నారు? పెద్ద త్రిమింగలం, పెద్ద చేప రెడీగా ఉంది. తీసుకెళ్ళింది నినివే పట్టణం ఒడ్డున కక్కేసింది. చెయ్యాలనుకున్న పని చేయించాడా లేదా? చేశాడు. మనం వీటన్నిటిని చదువుతున్నప్పుడు ఏం అర్థం అవ్వాలంటే, దేవా నా పక్షాన నువ్వు ఏం చెయ్యాలనుకున్నావు అది చేయటానికి నన్ను వాడుకో అనాలి. నాకు నచ్చిందే చేస్తాను, నేను అనుకున్నదే జరిగించు, నాకు అనుకూలంగా ఉన్నట్టుగా చెయ్యి అని అనకండి. నాకు అది అవసరమా? ఇవ్వు. నాకు ఇబ్బందా? తీసేయి. నాకు వద్దనుకుంటున్నావా? వదిలేసేయి. నాకు ఇవ్వాలనుకుంటే ఇవ్వు. నీకు ఇష్టమైనట్టుగా నన్ను వాడుకో అనే మనస్సు మనకు ఉండాలండి. అప్పుడు యోనా వెళ్ళి చెప్పాడు కాబట్టే నినివే పట్టణం మొత్తం మారిపోయింది. అంటే తగిన కాలాన్ని నడిపించే శక్తి, సమర్థుడు ఎవరు? దేవుడు. యోసేపు జీవితం అండి, యవ్వన కాలంలో ఉన్నాడు. 17 ఏండ్ల వయసు అప్పుడు అన్నలో భయంకరంగా కొట్టి చిత్రవద చేసి పంపిస్తే తాను భక్తుడు, బాల్యం నుంచి భక్తుడు. ఎవరు? యోసేపు. బాల్యం నుంచి భక్తిలో పెరిగాడు, దైవత్వంలో ఎదిగాడు, గొప్పవాడుగా ఉన్నాడు, ఉన్న స్థితిలో ఉండాలనుకున్నాడు. తల్లిదండ్రుల సంరక్షణలో మంచి భక్తిగా ఎదుగుతున్న వ్యక్తిని అనవసరంగా అన్నలు కొట్టి చంపేయబోతే ప్రాణానికి హాయి తెచ్చే టైంలో అన్నను ప్రేరేపించి రూబేన్ చేత మాట్లాడించి అతను అమ్మేసే పరిస్థితి తెచ్చారు. విదేశాలకు అమ్మేశారు. ఏం చేశాడని బానిసగా వెళ్ళిపోయాడు. బానిస బ్రతికాడు. అక్కడ కూడా నమ్మకంగా దేవుడిలోనే ఉన్నాడు. అక్కడ ఉన్నవాడిని కూడా భయంకరంగా చిత్రవద చేయాలనే ఉద్దేశంతో ఎలాగైనా మోహించి అతను వాడుకోవాలనుకున్న పోతీఫర్ భార్య నుంచి కూడా తప్పించుకున్నాడు. చివరికి వెళ్ళిపోయి దెండ్లు పడిపోయాడు, చెరసాలకు వెళ్ళాడు. అంటే రాను రాను సిచ్యువేషన్ అంతా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది. అన్న తల్లిదండ్రులకి దూరం అయింది ఒక బాధ అయితే, అన్నలు కొడటం ఒక బాధ అయితే, అన్నలు అమ్మేయటం ఇంకొక బాధ అయితే, అమ్మేన తర్వాత బానిసగా బతకటం ఇంకొక బాధ అయితే, మరలా దానికంటే మిక్కిలి బాధ చెరసాల. రోజు రోజుకి బాధలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరిగినాయండి. రోజు రోజుకి కష్టాలు పెరిగిపోయినాయి, శ్రమలు పెరిగినాయి, ఇబ్బందులు పెరిగినాయి, ఆటంకాలు పెరిగినాయి. కానీ భక్తిలో దేవుణ్ణి మాత్రం వదలలేదండి. ఎవరతను? యోసేపు అండి. యవ్వనస్తుడుగా ఉన్న ఆ దినముల్లో దేవుణ్ణి వదలక నిలబడ్డాడు. సమయం కొరకు వెయిట్ చేశాడు. దేవా ఏం చేయాలి? ఊరు కాని ఊరు, దేశం కాని దేశం,
ఇక్కడ కాపాడేవాళ్ళు కానీ రక్షించేవాళ్ళు కనీసం ముఖపరిచయం అయిన వాళ్ళు కూడా ఎవరు లేరు. నన్ను ఎవరు కాపాడతారు, నన్ను ఎవరు రక్షిస్తారు, నాకు జామీన్ ఇచ్చేది ఎవరు, నన్ను విడిపించేది ఎవరు, నన్ను ఎవరు కాపాడతారు? మొరపెట్టి ఏడ్చి కన్నీళ్ళు కార్చిన రాత్రులు ఎన్నున్నాయో. సుమారు 17 సంవత్సరాలు బాధ అనుభవించాడండి. ఆ బాధలు పడి ఉన్నప్పుడు యోసేపుని చూసిన దేవుడు, యోసేపు మొర ఆలకించిన దేవుడు ఆ రాజ్యంలోనే రాజు తర్వాత రాజు అంతటి స్థాయిలో నిలబెట్టాడండి. ఏ కాలం వచ్చింది? తగిన కాలం కొరకు వెయిట్ చేయాలండి. భక్తుడు వెయిట్ చేశాడా? పారిపోవడానికి ప్రయత్నం చేశాడా? యోసేపు ఎప్పుడు పారిపోవడానికి ప్రయత్నం చేయలే. ఈ జైల్లోంచి ఎట్ట బయటికి వెళ్ళాలి, ఎక్కడ కన్నం పెట్టాలి, ఎక్కడ ఎవరిని కొట్టాలి, ఎవరిని చంపాలి, ఈ ఆలోచనలకు వెళ్ళా. దేవా నీ చిత్తం, నీ ఇష్టం నాయనా, నా జీవితం ఏం చేయబోతున్నావో, నా పరిస్థితిని నువ్వేం చేయబోతున్నావో, నన్ను ఎలా నడిపించబోతున్నావో అది నీ ఇష్టమని యోసేపు దేవుడి మీద ఆధారపడ్డాడు గనక దేవుడు అతను ఏం చేశాడు? హెచ్చించాడు. ఆదికాండం 45వ అధ్యాయం చూడండి. ఆదికాండం 45వ అధ్యాయంలో ఎంత మంచి మాట అంటున్నాడండి యోసేపు జీవితం గురించి. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. అయినను నేనిక్కడికి వచ్చినట్లు, అన్నలు కలిసినప్పుడు అన్నలతో మాట్లాడుతున్నాడు. నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి, అది మీకు సంతాపం పుట్టింపనీయకడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. దేవుడు ప్రణాళిక ఎక్కడికి ఉంది? 17 ఏళ్ల తర్వాత జరగబోయే దాని కొరకు ముందుగానే యోసేపును అమ్మేశారండి. రాబోయే భయంకరమైన కరువులో అన్నలను వాళ్ళ కుటుంబాలను రక్షించడం కొరకు యోసేపును దేవుడు తన జీవితంలో ఒక మార్గానికి నడిపించాడు. నిన్న ఒక రూట్ చీలుస్తున్నాడంటే, నిన్నో వ్యక్తికి పరిచయం చేస్తున్నాడంటే, నిన్నో వ్యక్తితో సహవాసంలో ఉంచుతున్నాడంటే కొంతకాలమే. ఒక జీవిత భాగస్వామిగా మారుస్తున్నాడంటే అది దేవుని నిర్ణయం. దేవుడు నాకు ఇచ్చిన భర్త అని ప్రేమించండి, దేవుడు నాకు ఇచ్చిన భార్య అని ప్రేమించండి, దేవుడు నాకు ఇచ్చిన సంతతి ప్రేమించండి. యోసేపును కూడా తల్లిదండ్రులకు దూరం చేస్తున్నాడంటే అది దేవుని చిత్తమై ఉందంటండి. మనందరి ప్రాణ రక్షణ కొరకై మీకంటే ముందుగా దేవుడు నన్ను ఎంత నమ్మాడండి. దేవా నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి పంపించావో, నువ్వు ఏ పని నిమిత్తం పంపించావో, ఎందుకు చేయాలనుకున్నావో, నీ చిత్తం ఏమై ఉందో లోబడ్డాడండి. మనకు కూడా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది, ఆరోగ్యం ప్రాబ్లం అవ్వచ్చు, వ్యాపార ప్రాబ్లం అవ్వచ్చు, ఆటంకాలు అవ్వచ్చు, అవమానాలు అవ్వచ్చు, దేవుని చిత్తం కొరకు వెయిట్ చేయండి. నీ పక్షాన దేవుడు ఏం చేయబోతున్నాడో వెయిట్ చెయ్యి. అదే 50వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 50వ అధ్యాయంలోకి వచ్చినట్టయితే అక్కడ కూడా అంటున్నాడు 20వ వచనం. 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి కానీ నేటి దినము జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చూసారండి, ఆ రోజున రాళ్లతో కొట్టి నీళ్ళు లేని బావిలో పడేసి నన్ను అమ్మేశారు. అమ్మేసిన పరిస్థితుల్లో నన్ను బానిసగా అమ్మేశారు. బానిసగా వెళ్ళిన నేను, చెరసాల్లోకి వచ్చిన నన్ను దేవుడు హెచ్చించి దేవుడు ఉద్దేశ ప్రకారంగా మిమ్మల్ని అందరినీ బ్రతికించేటట్టుగా ప్రజలందరి ప్రాణాలను కాపాడే యోగ్యతను నాకు ఇచ్చాడంటే నా నిమిత్తము దేవుడు ముందుగా ఇది ఉద్దేశము. నీకొచ్చిన రోగము దేవుని ఉద్దేశము, నీకొచ్చిన నష్టం దేవుని ఉద్దేశము, నీకొచ్చిన శ్రమ దేవుని ఉద్దేశము, నీకొచ్చిన ప్రాబ్లమ్స్ దేవుని ఉద్దేశం. నువ్వు దేవుళ్ళో ఉంటే, నువ్వు దేవుళ్ళో ఉన్నావు, నిన్ను ఎలా మలుచుకోవాలో మోల్డ్ చేసుకోవాలో దేవుడు తెలుసు. ఒక బంగారం తయారు చేసేవాడి దగ్గరకు బంగారం శుద్ధ వచ్చింది, దాన్ని ఏం చేస్తాడు? బాగా కరగబెడతాడు. కరగబెట్టి దాన్ని శుద్ధగా చేసి దాన్ని ఒక మంచి తీగగా చేసి ఆ తీగను సాగొడతాడు. దాన్ని మంచి అందమైన నగ్గా చేయాలంటే ఎన్ని దెబ్బలు కొట్టాలో, ఎంత కరగబెట్టాలో, ఎంత సాగదీయాలో. నన్ను ఎందుకు ఇలా కొడుతున్నారు, నన్ను ఎందుకు ఇలా సాగదీస్తున్నారు అని అంటే రాజుల చేతిలో రాజుల ఆభరణంగా మార్చబోతున్నాడు నిన్ను. రాజుల మెడలో దండగా నిన్ను మార్చబోతున్నాడు. ఒక రాజు అధికారం కలిగిన రాజు చేతిలోకి వెళ్ళబోతున్నావు అంటే నువ్వు ముందుగా నలగొట్టబడుతున్నావు, శోధించబడుతున్నావు, కరగబడుతున్నావు, ఎంత ఇబ్బంది పెడుతున్నారో. ఒక ఘనతకి నిన్ను వెళ్ళే ముందు ఒక శోధన నీకు ఉంటుంది. నిన్ను హెచ్చించడానికి దేవుడు చేస్తున్న ప్రయోగం.
తగిన కాలం అందు హెచ్చించాలంటే ఏ కాలంలో నువ్వు రావాలో అది దేవుడి నిర్ణయం. యేసుప్రభు ముందుగా పోతానంటే పంపించలా. సృష్టి అంతా పుట్టించినప్పుడు దేవుడు ఉన్నాడా? యేసుప్రభు ఉన్నాడా? ఉన్నాడు. సృష్టిలో ఉన్న వాటిని కలిగించేటప్పుడు యేసుప్రభు ఉన్నాడా? ఉన్నాడు. మోషే కాలంలో ఉన్నాడా? మోషే కాలంలో, అబ్రహాము కాలంలో, ఇస్సాకు కాలంలో, దావీదు కాలంలో, వారందరి కాలాలు ఎవరికి తెలుసు? యేసుప్రభు తెలుసు. కానీ యేసుప్రభును ముందుగా ఎంటర్ చేయలా. ఎప్పుడు ఎంటర్ చేశాడు? తగిన కాలం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆ టైం వచ్చేంతవరకు ఆపాడండి. అప్పటి వరకు వెయిట్ చేయి, అప్పటి వరకు ఆగు. గలతీ పత్రిక అయితే ఏమన్నాడండి? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి, నాయనా నీ టైం అయింది నాయనా, నువ్వు వెళ్ళే కాలం వచ్చింది, నువ్వు వచ్చే సమయం వచ్చింది, ఇక నువ్వు ఎంటర్. తగిన కాలమున దేవుడు నిన్ను హెచ్చించటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నా పరిస్థితి ఎలా అయిపోతుంది, నా పరిస్థితి ఎలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఎంతకాలం 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 అనుకోమాకండి. నీకు టైం, తగిన కాలం. ఏ కాలంలో ఏది ఎలా ఉండాలో ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం అంటున్నాడండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం అంటున్నాడు, ఎప్పుడు ఏది ఎలా ఉండాలో, ఏ కాలంలో ఎలా ఉండాలో చూడండి. ఏమంటున్నాడు? ప్రసంగి 3:11 ఏమంటున్నాడు? దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలంలో అది చక్కగా ఉండునట్లు, అది ఆ టయానికి బాగుంటుంది, అది ఆ టయానికి వస్తుంది, అది ఆ టయానికి ఉంటుంది. ఎప్పుడన్నా పెళ్లి చేయాలన్నా పెళ్లి కూతురు వెళ్తుకేటప్పుడు చూసానండి, చిన్నప్పుడు చూశానండి అంటారు. చిన్నప్పుడు చూసినప్పుడు ఎలా ఉంది అంటారండి? చీంపుడు ముక్కేసుకొని చీపిడి కారుతూ, చీపిడి వేసుకున్న లంగాకి చీముడు దుడుచుకుంటూ, ఈ చేతికి చీముడు దుడుచుకుంటా, ఈ చేతికి చీముడు దుడుచుకుంటా, ఆ అరిసెలో చక్రాల జేబుల్లో పెట్టుకొని ఎలా ఉంటుందండి చిన్నప్పుడు? ఈ చింపిరి చుట్టమ్మాయా అంటారు. ఇష్టం పుట్టించి ప్రాయం ఉన్న మంచి ఈడొచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? ఈ అమ్మాయా మీ అమ్మాయి? నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసి ఎట్టన్నప్పుడు చింపిడి చుట్టేసుకొని చీవిడి ముక్కు కారుతూ ఉంటే ఆ కారుతున్న చీవిడి ఎగబిక్కుంటా ఈ చేత్తో ఆ చేత్తో తుడుచుకుంటాను, ఈ అమ్మాయినా ఆ అమ్మాయి అని అంటారు. తగిన కాలానికి హెచ్చించే సమయం ఉందండి. హెచ్చించే సమయం వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలా వద్దా? వెయిట్ చేయక తొందరపడిందండి ఒక ఆమె బైబిల్లో. ఎవరండి ఆమె? దేవుడు చేస్తానన్నాక ఇస్తానన్నాక శారా గారు, ఏంటయ్యా నాకు ఋతుస్రావం ఆగిపోయింది, దేశాన్ని ఎత్తా అన్నాడు దేవుడు, పిల్లల్ని ఎత్తా అన్నాడు దేవుడు, ఇంకేం ఎత్తాడు, నాకు ఋతుక్రమమే ఆగిపోయింది, ఇంక దేవుడు వల్ల ఏమవుతుంది? నేను చెప్పినట్టు వింటావా వినవా? అమ్మ నా మాట ఇను, ఎన్నో నువ్వు చెప్పింది చేయాల్సిందే. నా దాసి అయిన ఆగరం వెంటబో, నాకు ఒక అబ్బాయి కావాలి, నా పిల్ల నాకు చేతిలో బిడ్డను పెట్టి నువ్వేమన్నా చేసుకో, నాకు బిడ్డ కావాలి, నువ్వేం చేస్తావో తెలీదు. దేవుడు ఇస్తానన్నాడు, నొప్పుకోను. కొత్త కాలం ఉందా అంటే ఆత్మీయ స్థితిలో ఎదిగే తొలి దినాల్లో బలపడల, ఇంకా తొందరపడింది, ఇస్తానన్నదాకా ఆగపోయింది. ఆగపోవటం వల్ల ఏమైంది? ఆఖరికి బిడ్డనిచ్చాడు దేవుడు. తర్వాత ఏమో కూడా దేవుడు ఏమిచ్చాడు? ఇస్తానన్న దేవుడు ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. సమయం రావాలి, మనం ఏం చేయలేము. కొన్ని పరిస్థితులు అనుకూలం ఉండక, కొన్ని పరిస్థితులు తారుమారు అయిపోతే ఏం చేస్తావు? నువ్వు బస్సు ఎక్కావు, విజయవాడకి టికెట్ తీసుకున్నావు, టికెట్ తీసుకుని కానించి మంగళగిరిని కానించి దిగేద్దాం అంటే ఎలా కుదిరిద్ది? దిగమున్నా దిగవు. అప్పుడు స్టేజ్ రాని, ఆ స్టేజ్ వచ్చేంతవరకు నువ్వు లేవో. స్టేజ్ వస్తుంది అనగానే నీ బ్యాగులు ఎక్కడుంది, నీ సంచి ఎక్కడుంది, నీ సెల్ ఫోన్ ఎక్కడుంది మొత్తం రెడీ చేసుకొని బస్సు కూడా ఆపకపోయినా ఏం చేస్తాం? కేకలేసి ఆపు 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 అని గొడవ చేసి అవసరమైతే బస్సును దబా మోగిచ్చి నీ టైం రాగానే దిగిపోతావు. తగిన సమయం వచ్చేంతవరకు మనం ఏం చేయాలండి? వెయిట్ చేయాలి. వెయిట్ చేయకపోతే కుదరదు. దావీదు అంతటి వాడు 24 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అబ్బో ఎన్ని బాధలో, నిద్ర లేదు, పరిగెత్తాలి అరణ్యంలో. ఎక్కడ పడుకున్న చంపేమని సైనికులు పంపించాడు సౌలు. రాజు తలుచుకుంటే దెబ్బలకి డబ్బులకి కొద్దు ఉండదు అన్నట్టు చంపడానికి ప్రయత్నం చేశారు. చంపేమని మనుషులను పంపించాడు. ఎవడెప్పుడు ఎట్టొచ్చి చంపేస్తాడో దావీదుని భయంతో, ప్రాణ భయంతో కొండల్లో, అడవుల్లో, ఎడారుల్లో, అరణ్యాల్లో తిరుగుతూ ఏం చేయాలో అర్థం కాక ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని నిద్రలో కూడా లేక జీవితాన్ని కొనసాగించాడండి. అలా కొనసాగించిన దావీదుకి ఒకానొక దినాన దేవుడు ఏ రాజు అయితే చంపాలనుకున్నాడో ఆ రాజును చంపేసిన తర్వాత రాజ్య పదవిలో రాజుని చేశాడండి. ఎవరిని? దావీదుని.
దావీదు ఏమంటున్నాడు తెలుసా? సమూయేలు 2వ గ్రంథం చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు, అయ్యా అసలు నన్నేనా నువ్వు ఎంత చేసింది. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా. దేవుని సందులో మోకాల దండేసి చక్కగా దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఒక మంచి మాట దేవునితో అంటున్నాడండి. నా ప్రభువా యెహోవా. అసలు ఎంత హృదయపూర్వకంగా మాట్లాడతారు చూడండి. నా ప్రభువా యెహోవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. చాలేమ్మా, చాలు చాలు చాలు. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా. నేను ఏడో అడవుల్లో తిరిగేవాడిని, గొర్రెలు కాసుకునేవాడిని. ఎక్కడో గొర్రెలు కాసుకుంటాను, నన్ను తీసుకొచ్చి రాజ్య పదవిలో రాజుగా కూర్చోబెట్టావంటే, నన్ను ఎంతగా చేసావంటే నేను ఎంతటి వాడని. తగిన కాలం ఉంది. ఆ తగిన కాలమున నేను హెచ్చించే సమయం ఉంది. అప్పటి వరకు నువ్వేం చేయాలండి? వెయిట్ చెయ్యి దేవుని సందులో. అప్పుడు అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను నమ్ముకొని మౌనంగా ఉండు. తొందరపడొద్దు, హడావుడి చేయొద్దు, నువ్వు మౌనంగా ఉండు. నీకు ఇచ్చే కాలం ఉంది, ఇస్తాడు. చేసే కాలం ఉంది, చేస్తాడు. దేవుడు ఇచ్చేంత వరకు మనం ఏం చేయాలండి? వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా తొందరపడితే నీకే అనర్థం. కుక్క చేసే పెత్తనం గాడిద తీసుకుందంటండి. ఏంటంటండి? కుక్క పెత్తనం గాడిద తీసుకుందండి. ఇద్దరు పక్క పక్కనే కట్టేశాడంటండి యజమాని. గాడిదని కుక్కనే పక్క పక్కన కట్టేస్తే పాపం కుక్క రోజు అరుస్తుందంటండి. రైతు దొంగలు వస్తున్నారని. పక్కన స్నేహంగా ఉన్నాక కొంతకాలానికి గాడిద అందంట, నువ్వెందుకు అరుస్తావు, నేను అరుస్తాను, కాసేపు నువ్వు పడుకో అందంటండి. వద్దు, యజమాని ఒప్పుకోడు, నేనే అరుస్తానంటే, కాదు కాదు నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానని కుక్క పెత్తనం ఎవరు తీసుకున్నారు? గాడిద తీసుకుందంట. గాడిద అరుపుకి ఎలా ఉంటుంది? నిద్ర పట్టక యజమాని లేచి వచ్చి కర్ర తీసుకొని ఒళ్ళంతా పచ్చడి కొట్టాడంటండి. గాడిద ఎందుకు అరిసింది? దొంగోడు వచ్చారని అరిసింది. దొంగోడు వచ్చిన అలవాల్సిన కుక్క మొలకొండ వండుకుంటే గాడిద అరిసేపాటికి ఏం చేశాడు? నువ్వెందుకు అరిసావని దాన్ని వీపంతా తోలు లేచేటట్టు కొట్టాడంటండి. అప్పుడు అందంట, నీ పని నువ్వే చెయ్యి, నా పని నేనే చేస్తాను, నీ పెత్తనం నేను తీసుకుంటే ఎలాగే ఉంటుంది అన్నాడంటండి. ఆ పరిస్థితి. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చే టైం ఉంటుంది. తొందరపడద్దు. నాకెందుకు ఇవ్వలేదు, నన్ను ఎందుకు ఇలా చేసావని దేవుడిని అనొద్దు. ఒక కుమ్మరవాడి చేతిలోకి మట్టి ముద్ద వెళ్ళినప్పుడు ఆ మట్టి ముద్దని ఎలా తయారు చేయాలో ఆ మట్టిని బట్టి నిర్మాణం చేస్తాడు. ఆ మట్టిని కోజా చేయాలా, కుండగా చేయాలా, మంచి అందమైన బొమ్మగా చేయాలా, మనిషి బొమ్మను చేయాలా, నెమలి బొమ్మను చేయాలా, లేకపోతే చేప బొమ్మను చేయాలా, ఏ బొమ్మను చేయాలి, ఈ మట్టి దేనికి ఉపయోగపడిద్దో దాన్ని తయారు చేస్తాడు. తయారయ్యేంత వరకు దానికి విలువ ఉండదు. తయారైన తర్వాత దాన్ని కనుక మంచి పెయింట్ వేసి ఆడ పెడితే దాని విలువ వేలల్లోకి వెళ్ళిపోద్ది. మట్టి శుద్ధగా ఉన్నప్పుడు రూపాయికి కూడా కొనరు ఆ మట్టిని. అది ఖరీదైనటువంటి బొమ్మగా తయారైన తర్వాత దాని విలువ ఎలా పెరిగిందో దావీదు కూడా తన జీవిత కాలంలో, నేను ఎంతటి వాడినయ్యా, నన్ను ఎంత హెచ్చించావు, ఇంత హెచ్చించడానికి నా కుటుంబం అసలు ఏ పాటిది. తగిన కాలం ఉందండి, నిన్ను కూడా హెచ్చిస్తాడు. తొందరపడకండి. దేవుళ్ళో ఉండండి, ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి, బలపరచబడండి, ఆత్మీయంగా ఉండండి, ఆత్మీయంగా బలంగా ఎదగటానికి ప్రయత్నం చేయండి. నిన్ను హెచ్చించడానికి దేవుడు ఉన్నాడు. ఆయన పని నిన్ను హెచ్చించటమే దేవుని చిత్తం. దేవుని చిత్తానుసారంగా నువ్వు ఉండాలని దేవుడు నీ కొరకు ఎన్నో కార్యక్రమాలు. చూడండి లోకాసువార్త 12:42 చూడండి. లోకాసువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో అంటున్నాడు, ప్రభు ఇట్లనెను, తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల నిర్వాహకుడు, గృహ నిర్వాహకుడు ఎవడు అంటే ఏంటి? ఏమంటున్నాడండి? తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టడం అంటే ప్రతి వానికి ఉందా? టైం ఉంది. ఒక వ్యక్తికి పక్షవాతం వచ్చింది. వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 38 సంవత్సరాలు అయిందండి. యేసు ప్రభు కంటే ముందే. యేసు ప్రభు వయసు ఆ టయానికి 33.5 సంవత్సరాలు. కానీ యేసు ప్రభు సువార్త ప్రకటించేటప్పటికి 30 సంవత్సరాలు అయితే ఈ 3 సంవత్సరాల సువార్త కాలంలో పరిచయం అయ్యాడు అతను.
అంటే 38 సంవత్సరాలు యేసుప్రభు పుట్టక ముందే 5 సంవత్సరాలకు ముందే ఈయన పక్షవాతం వచ్చింది. ఈయన తీసుకెళ్ళి బెతెస్దా కోనేరు దగ్గర పెట్టారు. ఈయన ముందు ఎంతోమంది నీళ్ళలో దిగుతున్నారు, బాగుపడుతున్నారు. ఎంతమంది బాగుపడుతున్నా ఇతనికి మాత్రం ఆశ చావట్లా. నేను ఎప్పుడు బాగుపడతాను, నన్ను ఎప్పుడు ముంచుతారు, నన్ను ఎప్పుడు నీళ్ళలో దింపుతారు, నన్నెప్పుడు అని ఎదురు చూస్తూ బాధపడతానే ఉన్నాడండి. ఎన్ని సంవత్సరాలు వచ్చింది అప్పటికే? 38 సంవత్సరాలండి. 38 సంవత్సరాలుగా బాధపడుతున్నాడు. అతనికి మోక్షం రాలేదు, అతనికి విడుదల రాలేదు, అతనికి ఆ పక్షవాతం తగ్గలేదు. యేసుప్రభు పుట్టాలి, యేసుప్రభు పెరగాలి, బాప్తిసం పొందాలి, ప్రజల్లోకి రావాలి, ఆ బెతెస్దా కోనేరు దగ్గరకు వచ్చి అతన్ని బాగు చేసేంత వరకు దేవుడు నిర్ణయమై ఉంది. అంటే 38 సంవత్సరాలు ఆ రోగంతో ఉండాలని ఎవరి నిర్ణయం అయి ఉందండి? దేవుడి నిర్ణయం. అంతసేపు బాధపడాలా? దేవుడు అతన్ని స్వస్థపరిచేంత, యేసుప్రభు వచ్చి స్వస్థపరిచేంత వరకు దేవుడు అతన్ని అలా వాడుకున్నాడు. చూసారండి? నీ పక్షాన కూడా నా పక్షాన కూడా దేవుడు ఒక నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయం తగిన కాలం దేవుడు నిర్ణయిస్తాడు. నిర్ణయించేంత వరకు నువ్వేం చేయాలి? వెయిట్ చేయండి. పరలోకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. అది లాస్ట్ రోజు ఇస్తే, ముందు రోజు ఇస్తే, నీ జీవితంలో నిన్ను ఓకే చేసి జీవగ్రంథంలో నీ పేరు రాసుకుంటే సరిపోదా? ఫస్ట్ వచ్చినాడు పేరు రాసుకున్నారు అనుకోండి, అమ్మో వాడు ఫస్టే పేరు రాసుకున్నాడు పరలోకం వెళ్ళిపోద్ది అనుకోండి. లాస్ట్ వాడు పేరు కూడా రాసుకుంటాడు దేవుడు. ఆ పేరు వచ్చేంత వరకు అందులో నీ పేరుంటే చాలు. జీవగ్రంథంలో నీ పేరుంటే నువ్వు ధన్యుడివి. అంతకన్నా భాగ్యం ఏముంది? భూమి మీద ప్రతి వానికి తగిన కాలంలో దేవుడు హెచ్చించినట్టు నిన్ను కూడా హెచ్చిస్తాడు. మోషే తర్వాత నాయకుడు ఎవరు అని ప్రజలు అనుకుంటుంటే, మోషే కంటే ముందే దేవుడు నిర్ణయించుకున్నాడు, యెహోషువ సమర్థుడు. యెహోషువాని ఎన్నుకోవడానికి మోషే మరణించేంత వరకు ఆగాడు. మోషే మరణించినాక దేవుడే నిర్ణయించాడు, యెహోషువ నువ్వు అవసరం. మరి అప్పటి వరకు ఏం చేశాడు? ఆర్డర్లో ఉంచాడు అంతే. నువ్వు అలా ఉండు, నీకంటే పై నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు తర్వాత నీ నాయకత్వం. ఆ తర్వాత వరకు నువ్వేం చేయాలి? వెయిట్ చేయి. దేవుడు తగిన కాలమందు నిన్ను హెచ్చించేంత వరకు నువ్వేం చేయాలి? నిలబడు. ఒకానొక దినాన నిన్ను హెచ్చించే టైం వస్తుంది. ఆ హెచ్చించే టైంలో నీకు ఉన్నతమైన స్థాయిలో నిన్ను గొప్ప చేయబోతాడండి. ఆ గొప్ప చేసే టైం వరకు మనం వెయిట్ చేయాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, భూమి మీద ఉన్న మన అందరి జీవితాలు కూడా అంతేనండి. దేవుడు నీ కొరకు తగిన కాలములో, తగిన సమయంలో నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే చాలా విషయాలు పోగొట్టుకుంటామండి. నిన్ను కావాలనే కదా ఎన్నుకుంది. ఎఫెసీ పత్రిక 1:4 నుంచి మనకు తెలుసు కదా, ఏమన్నాడు? ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగుటకై యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం మనల్ని నిర్ణయించుకున్నాడు ఆల్రెడీ. మనం తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే నీ మీద ప్రేమ ఉంటే ఆయనకి, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను వదిలేశాడు, నన్ను గమనించట్లేదు, నువ్వెందుకు అనుకుంటున్నావు? ఆయన తగిన కాలం ఇచ్చాడు కాబట్టి ఇంకా ఆరాధనకు వచ్చావు నువ్వు. లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేవి? ఇప్పుడు జనాలందరూ ఊరేగింపులు తిరుగుతున్నాయి, భజనలు చేసుకుంటూ గందరగోళం ఎగురుతున్నారే, ఇంకా నువ్వు అక్కడే ఉండేవాడువేమో. నిన్ను నడిపించుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు, ప్రజల్లో కల్లా నిన్ను ఎన్నిక చేసుకున్నాడు, నిన్ను రప్పించుకున్నాడు, దేవుని సన్నిధిలో ఉండే ఈ స్థితి నీకు ఇచ్చాడు, ఇక్కడ ఆరాధనలో ఆరాధించుకునే యోగ్యత నీకు ఇచ్చాడు. నీ ద్వారా ఎంత ఆత్మలు రక్షించబడాలో, నీ ద్వారా ఎంతమంది ఆత్మీయంగా నడిపించబడాలో, నీ ద్వారా ఎంతమంది రక్షించబడి బాప్తిసం పొందాలో, నీ మాట ప్రకారంగా ఎంతమంది కార్యక్రమాలు ఎన్ని జరిగించాలో అది దేవుడి నిర్ణయం. ఆ టైం వచ్చేంతవరకు నువ్వేం చేయాలి? వెయిట్ చేయండి. దేవుని కొరకు ఎదురు చూడండి, దేవుని పరిచర్యలో ఉండండి, పనిలో ఉండండి. నీకు ఏదైనా అప్పగిచ్చాడు ఆ పని చేయి. దేవుడు నాకు ఇచ్చిన పని ఇదే, ఇందులో చేయి, ముందు ఇందులో నమ్మకంగా ఉండు, మరొక పని ఇస్తాడు, మరొక పనిలో నమ్మకంగా ఉండు, మరింత పని ఇస్తాడు. మరిన్నిటి మీద నీకు అధికారం ఇవ్వాలంటే కింద నుంచే నువ్వు ఎదగాలి. ఒకేసారి పైకి వెళ్ళి అగ్రపేట మీద కూర్చుంటానంటే కుదరదు. దేవుడిని హెచ్చించేంత వరకు నువ్వేం చేయాలి? వెయిట్ చేయండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, బైబిల్ ఎన్నో వచనాలు, ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. కానీ ఇంకా మనం ఆలోచిస్తే దేవుని చిత్తాన్ని బట్టి ముందుకు సాగాలంటే గలతీ 6:9 చివరి మాట చూసుకుందాం. సమయం అయిపోయింది, తండ్రి గారికి అవకాశం ఇద్దాం. చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము. మనం మేలు చేయట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసేద్దామేమి. అబ్బా, తగిన కాలమందు పంట
చూసారండి, తగిన కాలం నీకు పంట రావాలంటే నువ్వు అలయక మేలు చేస్తూనే ఉండాలి. నువ్వు చేసే కార్యక్రమాలను బట్టి, వెళ్ళే పనిని బట్టి, ఇచ్చే దేన్ని బట్టి, నువ్వు చేసే ప్రతి దాన్ని బట్టి తగిన కాలం నీకు పంట వస్తుంది. విత్తనాలు వేసేటప్పుడు ఎలా ఉంటుంది? తుఫాన్లు వస్తుంటాయి, వరదలు వస్తుంటాయి. ఇప్పటికే రైతులు అడగండి, 2 సార్లు పంట వేసేవాడిని పోయిందండి, వదిలేస్తాడా? 3ఓసారి కూడా మళ్ళీ విత్తనాలు వేస్తాడు, మళ్ళా పోయినాయండి 4ఓసారి కూడా వేస్తాడు. ఎందుకు? ఇది విత్తే కాలం. విత్తే కాలం విత్తేస్తే కోతకొచ్చే టైంలో కోసుకోవడానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. విత్తే కాలం విత్తకపోతే ఇప్పుడు నీకు దేవుడు పరీక్ష పెట్టాడు. మంచి టైం ఇది. దేవుని కోసం ఎంత చేస్తావో చెయ్యి, ఎంత ఉంటుందో ఎంత చేయగలవో చెయ్యి. మనం ఏమనుకుంటాం తెలిసి, ఏం సంఘం అండి మన సంఘం, ఏ కాడికి ఈ అంటున్నారు, ఇదేం సంఘం అండి బాబు. ఆ సంఘాలకు పోతే అడిగేవాళ్ళు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. నీకు తెలియట్లే ఇక్కడ ఎందుకు ఇవ్వమన్నారు తెలుసు? నీ పంటే పెరుగుతుంది ఇక్కడ, నీ పంటకే ఫలం పెరుగుతుంది. ఏమంటున్నాడు? ఆ వచనం చదవండి, 6:9 మరలా చదవండి, ఎంత బాగుందో. మనం మేలు చేయుట యందు విసుకక యుందుము, అలయక మేలు చేయుదుము, తగిన కాలమున. అబ్బా, పరలోకంలో నీ ఫలం అధికం అవ్వాలంటే ఇక్కడ ఇత్తే కదండి నీకు వచ్చేది. ఇక్కడ విత్తితే కదా పంట వచ్చేది. 100 ఎకరాలు వేసిన వాడికి 400 బస్తాలు వస్తాయి, ఇంటికి 4000 బస్తాలు వస్తాయి. 1 ఎకరం వేసిన వాడికి ఎన్ని వస్తాయి? 40 బస్తాలే వస్తాయి. నాకు 40 వచ్చినాయి, వాడికి 4000 బస్తాలు వచ్చినట్టు వాడు 100 ఎకరాలు విత్తాడు. నువ్వు విత్తే టైంలో అతను 400 ఎకరాలు విత్తాడు, లేకపోతే 500 ఎకరాలు విత్తాడు. ఈ విత్తే కాలం అందరికి ఒకటే, విత్తే టైం అందరికి ఒకటే. కానీ విత్తే టైంలో అందరూ విత్తినంత దాన్ని బట్టి ఫలం వచ్చినట్టు, ఇచ్చే టైంలో నీకు ఇచ్చిన టైంలో చేసిన కొలది నీకు ఫలితం ఇస్తాడు పరలోకంలో. ఆ ఫలం రావాలంటే ఏం చేయాలి? నువ్వు విత్తే టైంలో విత్తు, ఫలం ఇచ్చే టైంలో తగిన కాలం ముందు నీకు ఫలం ఇస్తాడు. ఆ తగిన కాలం కొరకు నువ్వు ఎదురు చూడు, పని చెయ్యి, పరిచర్య చెయ్యి, విసుకక చెయ్యి, అలయక చెయ్యి, నాకు తప్పదు అన్నట్టుగా చెయ్యి. ఎప్పుడన్నా ఎవరికొరకు బాధ్యత అప్పగిచ్చావు అనుకోండి, మాదేముందని వదిలేస్తున్నారండి. నాకు ఇది తప్పదు అని బాధ్యత తీసుకోండి, చేయక తప్పదు. రాత్రి 2:30, 3 ఇంటికి వెళ్ళి పడుకొని 4:30కి అలారం మోగుతుంటే లేవాలా అనిపిస్తుంది మనసు. లేవాలా అంటే నువ్వు లేకపోతే ఇంకెవరు లెగుతారు? పడుకోమంటుంది మనసు. శరీరం ఏం చేస్తుందండి? ఇప్పుడే వచ్చింది పడుకో, వదిలేసి ఎవడో ఒకటి చూసుకుంటారంటది. వదిలేస్తే ఎవరు పట్టించుకుంటారు? నీకు తప్పదు కదా అంటుంటుంది మా ఆత్మ. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది తెలుసండి? 4:30కి లేచి బద్ధకంగా ఉన్నా స్నానం చేసి ఇంకా ఆడికి వెళ్ళి కూర్చొని ఫోన్లు చేసి ఒక్కొక్కరిని లేపుతూ ఉంటే మనసు ప్రశాంతం ఉంటుంది. 6 అవ్వగానే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకు? నాకు తప్పదు. మనకు పని అప్పగించబడింది, అది నీకు తప్పదు. నీకంటూ పని అప్పగించాను, అది నీకు తప్పదు. తప్పని పని నువ్వు చేయాల్సిందే. చేసావనుకోండి, ఎవరు సంతోషపడతారు? దేవుడు సంతోషం. ఒక ఆత్మ రక్షించబడ్డా, ఒక ఆత్మ దేవుని వాక్యం విన్నా, ఒక ఆత్మకు దేవుని వాక్యం అందించిన, ఒక ఆత్మ కొరకు దేవుని కూడిక పెట్టించిన, ఒక ఆత్మ కొరకు నువ్వు ప్రయాసపడ్డా, నిన్ను బట్టి ఎవరు సంతోషపడతారు? దేవుడు సంతోషపడతాడు. తగిన కాలమున నిన్ను దేవుడు మరలా హెచ్చిస్తాడు. హెచ్చించే సమయం రావాలంటే ఆ సమయం కొరకు నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలి. వెయిట్ చేద్దాం, దేవుని పనిలో ముందుకు సాగుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన తండ్రి, సర్వమును ఎరిగిన దేవుడు తండ్రి, మమ్మల్ని ఎప్పుడు హెచ్చించాలో, ఎంతగా ఉంచాలో, ఎక్కడ ఉంచాలో ఎరిగిన వాడవు తండ్రి. నిన్ను గుర్తెరిగి బ్రతికే భాగ్యాన్ని మాకు ఇవ్వమని, నీకు ఇష్టానుసారంగా జీవించే అవకాశం ఇవ్వండి. యోబు లాంటి భక్తుడు ఎన్నో సంవత్సరాల బాధ అనుభవించాడు, కానీ తగిన కాలమున అతను మరలా నువ్వు హెచ్చించావు. యోసేపును మరలా హెచ్చించావు, ఉన్నత స్థితిలో ఉంచావు. దావీదును అంతకంతకు హెచ్చించావు, ఒక ఉన్నత స్థితిలో ఉంచావు. తండ్రి, మేము నీ పనిలో, కష్టముల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో ఉంటే యేసుప్రభు అంతటా ఆయన్నే పరిశుద్ధుడిగా తీర్చి ప్రాణాలు పెట్టే స్థాయికి ఎదిగించిన ఆ ప్రాణాలు పెట్టిన ఆయన మరలా తిరిగి హెచ్చించబడే స్థితికి తీసుకొచ్చావు. మమ్మల్ని కూడా మీరు పిలిచారు, మమ్మల్ని కూడా ఎన్నుకున్నారు, మా ద్వారా కూడా ఈ కార్యక్రమాలు జరిగించాలనుకున్నారు. మమ్మల్ని కూడా తగిన కాలమున హెచ్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఇంతగా మేము నీ పరిచర్యలో ఉన్నామంటే అది మీ అదృష్టం, మా అదృష్టంగా భావిస్తున్నాం తండ్రి. కూడి ఉన్న మమ్ములను జ్ఞాపకం చేసుకొని విత్తబడిన వాక్యమును నీ బిడ్డల హృదయంలో ఫలింపజేసి మరింతగా బలపడి ముందుకు సాగే ధైర్యాన్ని, శక్తిని మాకు ఇవ్వమని క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.